ఇది మన ఫస్ట్ మ్యాచ్. ఇప్పుడు అనలైజ్ చేద్దాం. స్పాన్లోనే మనకి 2 ఇన్హేలర్స్ ఇస్తారు దిగ్గానే. ఇక్కడ మనం 2 నాక్ తీసుకున్నాం. మనకాడ వాల్ లేదు, కానీ ఒక ఇన్హేలర్ వేసుంటే 25 HP వచ్చేది. ఒక 3 సెకండ్స్ గ్యాప్ ఉంది అంటే 28, 27 అట్లా రావచ్చు ఈపీ నుంచి హెచ్పి కన్వర్ట్ అయినప్పుడు. నేను ఇన్హేలర్ వేస్తుంటే ఆల్మోస్ట్ బతికేవాడిని, లేకపోతే ఫస్ట్ 10 మినిట్ నాక్ చేసినప్పుడు కింద ఆ స్టేర్స్ కాడికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి కొట్టున్నా బతికేవాడిని. కాబట్టి మ్యాచ్ మధ్యలో హీలింగ్ ఇంపార్టెంట్. షార్ట్ రేంజ్లో హీలింగ్ చేయాలి, ఇన్హేలర్స్ వేయాలి. ఫస్ట్ మిస్టేక్, ఇన్హేలర్స్ వేయాలి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ మ్యాచ్. పీక్లో దిగాం. ఒక నిమిషం 2x ఇక్కడ హైట్ అడ్వాంటేజ్ తీసుకుంటే హెడ్లు ఈజీగా కనెక్ట్ అవుతాయి, కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉంటే మాత్రం కొద్దిగా కష్టమే. అక్కడ తలకి కనిపించింది కానీ నేను పెద్ద చూసుకోలేదు. ఇది మన సెకండ్ మిస్టేక్. ఫస్ట్ నాక్ తీసుకున్న తర్వాత ఫుల్ కిల్ చేద్దామని వెళ్ళాను. ఫుల్ కిల్ చేయకుండా సరౌండింగ్స్ ఒకసారి చెక్ చేసుకుని ఉంటే వీ ఏబుల్ టు సర్వైవ్. నౌ థర్డ్ మ్యాచ్. పైన 8 దిగినప్పుడు నేను ఓపెన్ ఫైర్ ఇచ్చాను. అదే ఇంకొక షాట్ కనెక్ట్ అయినా చచ్చిపోయేవాడిని. ఓపెన్ ఇవ్వకుండా కవర్లో ఉంటాన్ని చేయండి ఎక్కువ. ఇక్కడ ఎనిమిది చూశాను, వాలేసి క్లీన్. ఎనిమిది చూశాను కానీ వాలేసి ఉంటే అడ్వాంటేజ్ వచ్చేది. సెకండ్ థింగ్, నేను వాలేసాను, ఒక సింగిల్ వాలేసాను, గ్యాప్ ఉంది, గ్యాప్ చూసుకోకుండానే హీల్ చేసుకుంటున్నా. దాని ప్లేస్లో ఇన్హేలర్స్ కానీ లేకపోతే అటు జంప్ చేసి కింద నుంచి వచ్చినా బతికేవాడిని. ఒకటే చోట ఎక్కువసేపు ఉన్నా కానీ ప్రాబ్లం. ఈజీగా స్పాట్ చేయగలుగుతారు, ఈజీగా కిల్ చేయగలుగుతారు. జస్ట్ సింగిల్ మ్యాచ్, 3 మ్యాచెస్ అయిపోయినాయి. ఇంకా అనలైజ్ చేస్తాను. జస్ట్ రా ఫుటేజ్ పెడుతున్నా, ఎవరు ఏమనుకోమాకండి. ఫస్ట్ వీడియో ఇది. థ్యాంక్ యూ గైస్.